అందరికీ నమస్కారం. నేను మీ జినిత. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల పరిస్థితి ఎలా ఉందన్నది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అదే టీడీపీ ఒక రకంగా, ఇది ఒక రకంగా, ఇది ఇట్నే వాళ్ళకింత లెక్కించినది. అభివృద్ధి పనులు ఏముండదు. అదే ఇంకా పాలన ఎవరికో ఎవరికేసేది అంతే. ఇంకా జగన్ గారి పాలన 5 సంవత్సరాలు చూసారు కదా, ఏమనిపించింది? ఏమనిపించింది? 10-5 లెక్క ఇచ్చిండు అంతే. అంతే, అంతకు తప్ప ఏం లేదు. ఏడ బంద్ చేసినారు, చచ్చన్నారు, చచ్చిపోతున్నారు జనం ఆ మందు తాగి. అది వాళ్ళైతే ఇంకా తాగేడు బోతులు తిడుతున్నారు. అది కొత్త మందు చచ్చన్నారు, చాలా మంది చచ్చిపోయినారు రోగాలు వచ్చి. ఇది లేదే బంద్ ఇంకా షాపులు పెంచిండు లెక్క కోసం చెప్పిండు, చెయ్యలే. పరిపాలన ఎలా ఉంది జగన్ గారి? నార్మల్ రెండు ఈక్వల్ అండి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలు టీడీపీ వైసీపీ ఏం చెప్పలేము, టీడీపీ అనుకుంటున్నా. మీ సపోర్ట్ టీడీపీకా? టీడీపీ నిదానంలో ఇంకా చెప్పండి అన్న, పర్లేదు. ఏం లేదు మేడం, లేదు చెప్పండి. మామూలుగా టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తుంది అదే, ఎందుకు వస్తే ఏమవుతుంది? ఏం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పటికప్పటికి? చేంజ్ అవుతుంది అన్నమాట. అదే ఏ విషయంలో అంటే ఇవి లేనిపోయిన వల్ల ఈ ఖర్చులన్నీ లేకుండా నార్మల్ అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం లేకనే అవుతుంది. పన్నులు గిన్నెలు వర్క్ బాగా జరుగుతుంది, అంతా నార్మల్ అవుతుంది. ఈసారి టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకు? ఆయన పాలన బాగుంది. ఎందుకంటున్నారు పాలన బాగుందని? ఏం అభివృద్ధి చేశారు? సీసీ రోడ్లు, కాలువలు బాగానే వేసాడు. ఈయన జగన్ మద్యపానం నిశ్చయం చేయలే, అట్లే ఉంది. ఇప్పుడుండే బ్రాండ్ వచ్చేప్పుడు ఉండదు. అట్లా ఒకటి పోతే మళ్ళీ ఒకటి. పచ్చివారు వచ్చిన ఎక్కువ చాలా మంది చచ్చిపోతున్నారు ఆ మందు తాగి. పీసీ జనార్దన్ రెడ్డి గారు ఒకవేళ మేము గెలిస్తే, టీడీపీ పార్టీ గెలిస్తే ఫ్రీగా స్థలాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇస్తానండి. మంచి అభిప్రాయం ఏంటి? అలా సొంత డబ్బులతో ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారు. సో ప్రస్తుతం పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు చేసినవి? మాకేం అవ్వలేదండి. ఏమవ్వలేదు. ఓకే, అడగలేదా మీరు ఎవరిని? అడిగినామండి. ఇప్పుడు రాసుకుంటారు వాలంటీర్కి అడిగిపోయి, మళ్ళా చేయరు. అప్పటికప్పుడే పని చేసేది. సో మీ దృష్టిలో టీడీపీ వస్తే బాగుంటుంది. మాకు మటుకు బీసీ రెడ్డి పోయిన 5 ఏళ్ళ తర్వాత బాగా చేసి పెట్టినాడు. ఈసారి మటుకు యావి లేవమ్మా. మా ఇంటికాడ రోడ్డు వేస్తామని చెప్పి రోడ్డు కూడా వేయలే, ఊరికే కాలువలు వేసారు పెట్టినారు అంతే. అంతకు తప్ప ఏమేలే. జనసేన ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏమేలే, రోడ్డు కానీ వేయలే. జగన్ ప్రభుత్వంలో రోడ్డు కానీ వేయలే, ఉత్త కాలువలు వేసినారు, అట్టే పెట్టినారు ఇంటికాడ. ఇంకా ప్రభుత్వం వచ్చినా కానీ ఏమేస్తారు, ఏరుగా. జనార్దన్ రెడ్డి వచ్చే మాకు బాగుంటుంది. బీసీ జనార్దన్ రెడ్డి బాగా ఉంటుంది. ఎవరు? జనార్దన్ రెడ్డి అంటే ఇప్పుడు లేడు ఆయన. గెలిస్తే వచ్చి ఇస్తామని చెప్పినాడు. ఆయన ధర్మాత్ముడు. 10 మంది 10 ఏళ్ళకు ఉబ్బో పెడతామని చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చినాడు, మన మీటింగ్కి వచ్చినాడు, వాటర్ ప్యాకెట్లు కానీ లేకుండా వేసి పెట్టినాడు. ఏం చేయాలా? ఆయన ఏం అన్యాయం చేయలే, చెట్లే రాలేమ్మా, సరిగ్గా అందలే. మా సపోర్ట్ మనకు పక్క బీసీ జనార్దన్ రెడ్డికి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందండి ఇక్కడ ఊర్లో? కడకు వెళ్ళకుండా మొత్తం బీసీ గాలి, తెలుగుదేశం గాలి. టీడీపీ 100%. జగన్ పాలన ఎలా అనిపించింది? జగన్ పాలన 100కి 30 మార్కులు వచ్చు మేడం. ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి చేయలేదు? ఎవరు? జగన్ గారు. ఏం చేసినా ప్రజలను నిలుదోపిడి చేయడం మేడం. వాడు ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా, ఎన్ని స్కీములు పెట్టినా, ఏం చేసినా మళ్ళీ జనాలతో నిలుదోపిడి చేసి ఆ లెక్కలు రాబట్టుకోవడం మేడం, వేరేదేం లేదు. వాడు ఒక చేత ఇస్తున్నాడు, ఒక చేత పిక్కుంటాడు అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు లెక్క ఇచ్చాను జనాలు చూపిస్తాడు, 20 లెక్కలు హక్కుంటాడు అంతే.
జనాలు అది తెల్లడం మరి జనాలకు 5,000 లెక్క లాక్కుండా విషయం తెల్లడం అంతే అది విషయం. మందు నిషేధిస్తా అన్నారు దాన్ని ఏమైనా? ఇంకా మందు నిషేధం అనేది ఇంకా అది ఇంకా ఘోరమైన ఇది కదా మేడం. కావాలా కావద్దా మీ దృష్టిలో? నిషేధం చేస్తే మేరే కదా మేడం, ఆడ చేస్తాడు అవుతుందా కాల కదా. నెక్స్ట్ ఎలక్షన్కి రానన్నాడు, నిషేధం చేసి నెక్స్ట్ ఎలక్షన్కి నేను ఓటు అడగనన్నాడు. కానీ ఆ మాట నిలబడతాడా? ఆడ నిలబడతాడు మేడం మరి. సో మీ దృష్టిలో ఎవరి పరిపాలన అయితే బాగుంటుంది, టీడీపీయా వైసీపీ? టీడీపీ కాదు మేడం, చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ప్రపంచంలో ఎవరు లేరు మేడం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన చేసిన మంచి పనులు ఏమైనా చెప్తారా పోనీ? ఇంకా చంద్రబాబు నాయుడు చేసిన పనులు మేడం, ఇప్పుడు చదువుకునే నిరుద్యోగులకు జాబులు రావడం కానీ, ఇంకోటి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రజలకు పాలన అందించడం కానీ. ఇప్పుడు ప్రజలు ఊరికి వచ్చేది స్కీములు ఎన్ని ఇచ్చినా వేస్ట్ మేడం. ప్రజలకు జీవనోపాధి చూపించాలా, వసతి కల్పించాలా, వాళ్ళకి డెవలప్ కావాలి. అంతేగాని ఊరికే డబ్బులు ఇచ్చి మేము సోమలు వేస్తామని అట్లా కుదరదు కదా మేడం. అదే విషయం. సో ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే మీకు ఒక హామీ కూడా- బీసీ జనార్దన్ రెడ్డి గారు ఒక హామీ ఇస్తున్నారు కదా, 2 సెంట్ల భూమి కూడా ఇస్తాం మేము ఫ్రీగా అని చెప్పేసి, అవును దాని మేడం. గురించి ఏమంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే దేశ చరిత్ర అనేది ఇది ఒక రికార్డు మేడం, వండర్. దాదాపుగా 60 నుంచి 100 కోట్లు అవుతుంది మేడం. మా బనియాపాల కాన్స్టిట్యూన్సీలో 2 సెంట్ల స్థలం లెక్క బీదవాళ్ళకి ఇవ్వాలంటే మా అంచనా ప్రకారం 100 కోట్ల పైన అవుతుంది మేడం. ఆయన గవర్నమెంట్ వచ్చినా రాకపోయినా ఇస్తా అంటాడు. ఆయన అసలు ఇంకా నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో ఇటువంటి నాయకులు మెచ్చులేదు. మాకు మతికొచ్చిన 34,000 ఖర్చు నచ్చలేదు. అందరూ నిలువుతో ప్రజలు ఎట్ట సొమ్ము దోచుకోవాలనే కానీ ఆయన చేతి నుంచి డబ్బులు పెట్టి ఇట్లా కొనిచ్చానేమని దేశంలో ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వినడం. అండ్ చాలా మంది బయట ఇంకో మాట కూడా అంటున్నారు, ఏమనంటే జగన్ గారు జనాలతో అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి, ఇసుక అమ్ముకుంటున్నారు, ఇలా కూడా కొన్ని మాట్లాడుతున్నారు. ఇంకా అವೆಲ್ಲ ఉన్నాయి కదా మేడం, స్కామ్లు అన్నీ ఉన్నాయి మేడం. ఇసుక స్కామ్లు ఉన్నాయి, ఇంకా మధ్య స్కామ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి చేసిన స్కామ్లు దండిగా ఉన్నాయి. ఇంకా అವೆಲ್ಲ ఇంకా గవర్నమెంట్ మారితే తెలుస్తాయి ఆ లోతుల పాత్రల్లా. సో ఈసారి మీ సపోర్ట్ అయితే టీడీపీ? 100%. మీ దృష్టిలో ఎవరి పాలన బాగుంది మీ ఏరియాలో? మా ఏరియాలో చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది మేడం. ఎందుకు కారణం? పోలవరం 75% పూర్తి చేసినాడు మేడం. ఇప్పుడు ఇంకా నీకు అంతరిన్ని నీళ్ళు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన వస్తే ఎక్కువ రైతు మీద కూడా దృష్టి పెడతాడు. ఎందుకంటే ఒక సబ్సిడీ లేదు రైతుకు, అన్నీ తీసేసినాడు ఆయన. ఓకే 6,500 ఈయన ఇస్తున్నాడంటే ఏమవుతుంది? అది ఏం కాదు. సబ్సిడీలు కావాలి రైతులకు, డ్రిప్ ఇరిగేషన్ కావాలా, ట్రాక్టర్లు, స్పేర్లు ఇవెಲ್ಲ ఇస్తున్నాడు. అవి మాకు రైతుకు చాలా మేలు మేడం. పంట కాలువలు లేవు, అసలు కాలువ మీద ఒక తట్టెడు మట్టి తీలే, అన్ని రిపేర్లు ఉన్నాయి కాలువలు. దానిని బాగు చేస్తే రైతుకు బాగుంటుంది మేడం. సరే ఉచిత పథకాలంటే ఈయన కూడా ఇస్తానంటున్నాడు, ఇచ్చేస్తాడు. ఇప్పుడు 200 నుంచి పింఛన్ 2,000 చేసినాడు ఆయన. ఈయన 3,000 అని చెప్పి 5 సంవత్సరాలు పొడిగించుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే వెంటనే 4,000 ఇస్తానంటున్నాడు. ఖచ్చితంగా చెప్పిన మాట అయితే చేస్తాడు. ఎక్కువ హామీలు ఇవ్వడు ఈయన, ఇచ్చినట్టు గట్టిగా చేస్తాడు. అది మేడం. ఇప్పుడు జగన్ గారి పాలనలో యూత్ చాలా ఇబ్బంది పడుతుంది, జాబులు లేక అని కూడా ఒక అంటున్నారు. తప్పకుండా 100% మేడం. ఇవాళనే మాకు టీ బంక్లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. చదువుకునే పిల్లలు వచ్చి ఏం జరిగింది? డిఎస్సి ఇచ్చానని ఇప్పుడు నిలబెట్టేసినారు కదా, చేతోడు ముందుకు ఇచ్చింటే ఏం లేకపోదు కదా. ఎన్నికల కొడుకు దీనికి సంబంధం లేదని నా పిల్లలే చెప్తున్నారు మేడం. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మా ఇంట్లో ఓట్లు కాకుండా మేము పక్కన వాళ్ళు కూడా వేయనీయము, మేము పోరాటం చేస్తాము అంటారు. వాళ్ళకి ఎలక్షన్ దగ్గరికి వచ్చి కొద్ది ఈరోజు జరిగిన సంఘటన మాకు అక్కడ. నార్మల్ గా ఇప్పుడంతా బాగానే ఉంటది, ఎవరు అంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని ఎంచుకుంటే బాగుంటది అని అనుకుంటారు. బట్ లాస్ట్ సిచ్యువేషన్స్ వస్తే డబ్బులు తీసుకొని ఓట్లన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు అట్లాంటి సంఘటన లేదు మేడం. ప్రతి ఒక్కరు బాధపడినారు కాబట్టి ప్రతి వర్గం అప్పుడు ప్రతి వర్గం సపోర్ట్ చేసింది ఆయనకు. ప్రతి వర్గానికి ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టినాడు. అది 2019 తర్వాత ఇప్పటి వరకు గెలవలేదు కదా టీడీపీ, మరి ఇప్పుడు గెలుస్తుందన్న నమ్మకం ఉందా? తప్పకుండా మేడం. ప్రజల్లోనే మార్పు వస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా మీటింగ్లు కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు మా ఊర్లోనే మీటింగ్ ఊకే మేము 100 మంది 150 మంది మేము తీసుకుపోవాలంటే వాళ్ళు 250 300 స్వచ్ఛందంగా కూడా కొంతమంది వచ్చినారు. మాతో ఖర్చు పెట్టనీయకుండా కూడా వాళ్ళు వచ్చినారు. మేము ఏదో టిఫిన్ పెడితే ఆ టిఫిన్ కూడా తినకుండా వచ్చిన వాళ్ళు కూడా కన్నారు. అది నిన్న జరిగింది మేడం. నిన్న చంద్రబాబు నాయుడు పనియానపల్లికి మీటింగ్కి వస్తే 12 అయింది. ఎండకు కూడా ఒక్కరు కూడా కదలలే. బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఒకటే మేడం, ఏదైనా చెప్తే చేస్తాడు, అవినీతి అనేది చేయనీయడు, మమ్మల్ని కూడా చేయనీయడు. ఆయన సిస్టమ్ అది. ఎక్కడైనా అల్లర్లు చేయొద్దు అంటాడు. ఆయన ఉద్దేశం ఏదనంటే సమస్య పరిష్కారం చేసుకుందామని మాకే టీడీపీ కార్యకర్తలకు సలహా చెప్పినాడు. ఇంతకుముందు జరిగినది చూసినాం కదా, మాకు అదే జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాడు. కాకపోతే కొంచెం
పరిపాలన లో బడ్జెట్లో ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా ఈయన సొంతం ఖర్చులు పెట్టి అని చేస్తాడు. ఆ ధైర్యం ఉంది మాకు, మేము చెప్పుకోవడానికి కూడా జనాలకు. అతను ఇవ్వకుండా గవర్నమెంట్ నుంచి కొన్ని రాలేకపోయినా ఆయన సొంతంగా ఇచ్చే శక్తి అయితే ఉంది ఈయన దగ్గర, చేస్తాడు. చెప్పేదే చేస్తాడు. సపోర్ట్ అయితే టీడీపీ టీడీపీకి ఈసారి ఎప్పటికీ గెలిపించుకుంటారు. తప్పకుండా గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.